నటుడు రాజేంద్ర ప్రసాద్ చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రెస్ మీట్ ఏదైనా పాజిటివ్గా ఉంటాడు. అందరి గురించి పాజిటివ్గా మాట్లాడతాడు. అంతేకాదు బాగా ప్రశంసిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఉన్నట్టుండి నోరు జారాడు. పుష్ప 2 సినిమాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్గా, ఎర్రచందనం స్మగ్లర్గా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈయన తాజాగా హరికథ అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ దీనికి దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటు శ్రీరామ్, మౌనికారెడ్డి, అర్జున్ అంబటి, రుచిరా సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ సంచలనంగా మారారు. ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి. వాడెవడో చందనం దొంగ, వాడు హీరో అంటూ నోరు జారాడు రాజేంద్ర ప్రసాద్. కానీ ఆయన రెగ్యులర్ గానే మాట్లాడుతూ వెళ్లిపోయారు. అంతేకాదు తనపై తాను కూడా విమర్శలు చేసుకున్నారు. హీరోల్లో మీనింగ్లు మారిపోయాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ ఈవెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చింది కానీ ఇలా ఒక హీరోను అనటం తప్పు. ఆయన సినిమాల గురించి తెలిసి ఇలా అనటం ముమ్మాటికి తప్పు. అంత పెద్ద స్టార్ హీరో మనోభావాలు దెబ్బతినేలా చేయటం అనేది ఆయనకే వదిలేస్తున్నామని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ ఏమో కానీ రాజేంద్ర ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎన్ని వివాదాలకు కేరాఫ్గా మారుతుందో చూడాలి.